సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఒకే భాషలో రిలీజ్ చేసి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పైగా టాలీవుడ్ సీనియర్లకు ఎవ్వరూ అందుకోలేని రేర్ ఫీట్‌ను వెంకీమామ పెట్టేశాడు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి 200 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు వెంకీమామ ఇలా 300 కోట్ల టార్గెట్ పెట్టాడు. ఇక అనిల్ రావిపూడి తన సినిమా రికార్డుని తానే బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్న ప్రాజెక్ట్ మీద మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా జరిగిన సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వేడుకలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు మాట్లాడారు. ఈ క్రమంలో సంక్రాంతి అనే దాన్ని మాత్రం వదిలిపెట్టకని అనిల్ రావిపూడికి సలహా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టు అని రాఘవేంద్రరావు సూచించాడు. రాఘవేంద్రరావు చెప్పిన టైటిల్ అయితే బాగుంది, కానీ అనిల్ రావిపూడి తీసుకున్న పాయింట్ ఏంటో, ఆ స్టోరీ బ్యాక్డ్రాప్ ఏంటో తెలియడం లేదు. ఈ టైటిల్ పెట్టాలని కథను మార్చే ఛాన్స్ అయితే లేదు. అసలు అనిల్ రావిపూడి చిరుని ఎలా చూపిస్తాడా అని అంతా అనుకుంటున్నారు. లైలా ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు, ఆ యాస చూస్తుంటే మళ్ళీ గోదావరి గట్టుకే చిరంజీవిని తీసుకువచ్చేలా ఉన్నాడు అనిల్ రావిపూడి. చిరుతో చేసే సినిమా పూర్తిగా అనిల్ రావిపూడి స్టైల్లోనే ఉంటుందని నిర్మాత సాహు గారపాటి చెప్పిన సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గానే సినిమాను తీస్తామని, అందరినీ అలరించేలా ఆ చిత్రం ఉంటుందని మేకర్లు చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈ సమ్మర్లో షూట్ ప్రారంభించి డిసెంబర్ వరకు ముగించేసి సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఉన్నారు.